గుడ్ ఈవినింగ్ అందరికీ. సోషల్ మీడియాలో వస్తున్నట్టు నిజంగానే ఎల్‌పీజీ కొరత భారతదేశంలో ఉందా? ప్రజలు నిజంగానే రోడ్లెక్కి కొట్టుకుంటున్నారా గ్యాస్ కోసం? సో, ఇది ఎంతవరకు నిజం అనేది ఒకసారి మనం ఈ వీడియోలోకెళ్ళి తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశంలో ఎల్‌పీజీ సప్లై చేసే 3 కంపెనీలుంటాయి. భారత్, ఇండియన్ అండ్ హెచ్‌పీ. వీళ్ళెవరు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటన చేయలేదు కంపెనీ నుంచి. నిజంగానే భారతదేశంలో ఎల్‌పీజీ సిలిండర్‌లో ఒక కొరత ఉందని, మేము సప్లై చేయలేకపోతున్నామని, డిమాండ్‌కి తగినంత మేము ఇవ్వలేకపోతున్నామని ఎక్కడ చెప్పడం లేదు. కానీ ఇదంతా ఓన్లీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ ప్రచారం మాత్రమే. నీకెలా తెలుసు అంటారా? ఒక్కసారి ఆర్టికల్ చూడండి. దాదాపు 16,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ మనకి ఇండియాకి శివాలిక్ అనే పోర్ట్ దగ్గర, నౌక దగ్గర మనకి ఈరోజు రీచ్ అవ్వడం జరిగింది. సో, ఇదంతా ఫేక్ ప్రచారం కిందనే మనం అనుకోవచ్చు. సో, ఎందుకంటే ఇవి కొన్ని చోట్లల్లో ఎక్కడైతే ఉంటాయో తాత్కాలికంగా ట్రాన్స్‌పోర్ట్ వల్ల గానీ, లేకపోతే మనం బుక్ చేసిన తర్వాత రానీకి వేరే తాత్కాలికమైన అడ్డంకులను మాత్రమే చూసి, దాన్ని వీడియోలలో ఫేక్ ప్రచారంగా పెడుతున్నారు. ఇంతకుముందుకు మన పాత వీడియోస్ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో ఇప్పుడున్న పరిస్థితి ఆహ్, ఏదైతే యుద్ధం జరుగుతుందో దానివల్ల గ్యాస్ సరఫరా అనేది మనకు తగ్గిందని చెప్పేసి, ఇండియాలో గ్యాస్ కొరత ఉన్నదని చెప్పేసి చాలా ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. దాంట్లో పాత వీడియోస్ కూడా పెట్టి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం గానీ, మనకు సప్లై చేసే ఏవైతే 3 కంపెనీలు ఉన్నాయో హెచ్‌పీ అండ్ ఇండియన్ అండ్ భారత్, వీళ్ళెక్కడ కూడా మనకు ప్రచారం చేయడం లేదు. వాటి కంక్లూజన్ కూడా ఇవ్వడం లేదు. సో, మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫేక్ ప్రచారమే అన్నమాట. సో, ఇండియాలో ఎలాంటి ఎల్‌పీజీ డొమెస్టిక్ దానికి మాత్రం కమర్షియల్ అండ్ లేదు. కానీ డొమెస్టిక్ అయితే అసలే లేదు. సో, మనం ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ మనం బుక్ చేసినప్పుడు టైంకు రాకపోయేది కదా! అలాగే 2, 3 రోజులు లేట్ అవుతే మాత్రం దాన్ని నిజంగానే హెచ్‌పీ గానీ, ఇండియన్ గానీ, భారత్ గ్యాస్ గానీ రాకపోతే దాన్ని ఎక్కువగా కొరత ఉందని ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువగా విస్తరించడం జరుగుతుంది. స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది మాత్రం నిజం కాదు. ఎవరు అధైర్యపడొద్దు. ఎందుకంటే జస్ట్ ఇవాళ మనకి ఇందాక చూపించినట్టు 46,000 మెట్రిక్ టన్నులు అన్ని అడ్డంకులు దాటుకొని మనకి ఇండియాకి గుజరాత్‌లోని మన ఇండియా ఓడ రావడం జరిగింది. సో, మనకు ఇంకా 2 ఓడలు కూడా రావడం జరుగుతుంది. సో, మనకు ఎలాంటి భయం లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇలాంటిది ఇంతకుముందుకు కూడా మనము కరోనా టైంలో కూడా ఇలాంటి ఫేక్ ప్రచారాలు బాగా చాలామంది పానిక్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రాదు. సో, పారాసిటమాల్ దొరకదు ఇంకా ఫ్యూచర్‌లో అని చెప్తే అందరు మెడికల్ షాప్‌లో ఎగబడి ఉన్న పారాసిటమాల్ అన్ని ఖాళీ చేయడం జరిగింది. సో, లైక్ ఇది కూడా అలాంటిదే. సో, మీరు అందరూ కూడా ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా నమ్మకండి. ఒకసారి ఏదైనా న్యూస్ వస్తే మాత్రం డీటెయిల్స్‌గా ఎళ్లి చెక్ చేసిన తర్వాత నిజమా కాదనే మాత్రం కంక్లూజన్ తెచ్చుకోండి. దీనికి ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తా. రోజు నడిచే ఇంట్లో ట్యాప్ నడుస్తూ ఉంటది కదా! సడెన్‌గా బోర్ ఖరాబ్ అయితే ఏం చేస్తాం మనం? మన నేచర్ ఎట్లుంటదంటే ఉన్న భగోన్లు, బిందెలు అన్నీ గుమ్మరిచ్చేసి నీళ్ళు నింపుకొని పెట్టుకుంటాం. తర్వాత కరెంట్ వచ్చి నీళ్ళు రాగానే మోటర్ ఓకే అయితే ఏమవుతుంది? అన్నీ పారబోస్తాం. సేమ్ అలాంటి సిట్యుయేషన్ ఇది. సో, ఏ న్యూస్ వచ్చినా ఒకసారి న్యూస్ నిజమా కాదా అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత నమ్మండి. అంతేగాని సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ కూడా ఫేక్, నిజమా అనేది తెలుసుకున్న తర్వాతనే ప్రచారం చేయండి. ఇప్పుడు దానివల్ల చాలామంది ప్యానిక్ అవుతున్నారు. అస్సలు ఎలాంటి కొరత లేదని మన భారత ప్రభుత్వమే కన్ఫర్మ్ చేసింది. మీరెలా చెప్తున్నారంటారా? ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ ఆర్టికల్ చూడండి. సో, ఇలాంటి న్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ మీ ముందుకు మళ్ళీ ఇంకెన్నో తీసుకొని వస్తాను. సో, జై హింద్, జై భారత్.